వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉందండి. అది April 9th నుంచి మన మైండ్స్ అకాడమీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ఇంటెన్సివ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆన్లైన్ మాత్రమే కాదండి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందించబోతున్నాం గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి. సో దీనిలో భాగంగా కంప్లీట్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ని కవర్ చేస్తూ క్లాసెస్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందించబడతాయి. దాంతోపాటు మెటీరియల్, టెస్ట్ సిరీస్ అండ్ అదేవిధంగా ఎప్పుడు కూడా మెంటర్షిప్ సపోర్ట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. దీంతోపాటు సో వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. సో టిల్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా కంప్లీట్ సపోర్టు మైండ్స్ అకాడమీ నుంచి మీకు అందించబడుతుంది అనమాట. అండ్ ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మైండ్స్ అకాడమీలో మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ 30 ప్రిలిమ్స్లో 30 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ అండి. సో దానిలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. దానికి ఇంకా వేరే ఏ సోర్స్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విల్ కంప్లీట్ ఆల్ కరెంట్ అఫైర్స్, ఆల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 2 అనమాట. సో ఐ కెన్ గ్యారంటీ యూ అబౌట్ దాట్. సో మనం ఇంకా డిలే చేయకుండా డిస్కషన్లోకి వెళ్దామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వాటర్ కన్జర్వేషన్ కోసం 100 రోజుల ఒక స్పెషల్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఏ స్టేట్లో అయినా సరే వాటర్ కన్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీలో వాటర్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. సో వాటర్ కన్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇండియాలో దాదాపు 142 కోట్ల జనాభా. సో ఇంత ఎక్కువ జనాభాకి వాటర్ ఎఫిషియెంట్గా, సఫిషియెంట్గా అందించడానికి వాటర్ని మనం కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో ఈ వాటర్ కన్జర్వేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. సో దాదాపు 1990s నుంచి 2000s నుంచి వాటర్ కన్జర్వేషన్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చాలా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. నా దీన్ని మనం ఇక్కడున్న మ్యాప్లో కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడున్న ఇమేజ్లో మీరు ఒకసారి చూస్తే, నీతి ఆయోగ్ ఈ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే, నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఒకసారి మీరు చూస్తే, టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ గుజరాత్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ మధ్యప్రదేశ్, అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది థర్డ్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్. సో ఈ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మింగ్ స్టేట్. సో దానికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, 1990s నుంచి 2000s అండ్ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటర్ కన్జర్వేషన్కి చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. సో ప్రజల్ని కూడా వాటర్ కన్జర్వేషన్లో భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తుంది. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ వాటర్ కన్జర్వేషన్ కోసం 100 days ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కార్యక్రమం పేరు ఏంటంటే, నీటి భద్రతకు సాగునీటి సంఘాల బాధ్యత. సో దీని పేరు ఏంటంటే, నీటి భద్రతకు అంటే వాటర్ సెక్యూరిటీకి ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ అనే కొన్ని అసోసియేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట, క్రియేట్ చేయడం జరిగింది. ఈ వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో, the water use associations will focus on sustainable utilization of water resources. సో ఈ వాటర్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి ఆర్ ఎన్ష్యూర్ చేయడానికి ఈ వాటర్ యూజ్ అసోసియేషన్స్ అనేవి చాలా చాలా రోల్ ప్లే చేస్తాయి అన్నమాట, వాటర్ యూజ్ అసోసియేషన్స్. సో ఈ వాటర్ యూజ్ అసోసియేషన్స్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 100 days స్పెసిఫిక్గా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, టు ఎన్హాన్స్ వాటర్ సెక్యూరిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. దిస్ ఈస్ ది ఆబ్జెక్టివ్. ఒక విషయం ఏంటంటే, వాటర్ స్కార్సిటీ, వాటర్ క్రైసిస్ అనేది
ఏ రాష్ట్రానికి అదేవిధంగా ఏ దేశానికి కూడా మంచిది కాదనమాట. ఎగ్జిస్టింగ్ వాటర్ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏవైతే భూగర్భ జలాలు ఉన్నాయో ఈ భూగర్భ జలాల్ని ఎక్కువగా బయటకు తీయడం జరుగుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ యూసేజ్ కోసం ఈ అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేయటం, ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పొల్యూట్ అయిపోయి నియర్ బై ఉన్నటువంటి చెరువులు, కాలువలు, నదుల్ని పొల్యూట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇందుకోసం ఇప్పుడు చూసుకుంటే అగ్రికల్చర్లో కూడా ఎక్కువగా మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ లాంటివి అడాప్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు మొత్తం. సో దీనివల్ల ఏంటంటే రైతులు ఎక్కువగా అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వాటర్ని పొల్యూట్ చేయటం వల్ల ఈ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్స్ రీఛార్జ్ అనేది జరగటం లేదు. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్స్ రీఛార్జ్ జరగకపోవటం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం, ఈ వాటర్ క్రైసిస్, వాటర్ షార్టేజెస్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఈ ప్రాబ్లం నుంచి రిలీఫ్ కోసం 100 డేస్లో ప్రజల్ని భాగస్వామ్యులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఏంటి అని అంటే నీటి భద్రతకు సాగునీటి సంఘాల బాధ్యత. సో ఎన్ని డేస్ ప్రోగ్రామ్ అండి? ఇది 100 డేస్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పటికి ఇంప్లిమెంట్ అవుతుందండి? ఇది ఏప్రిల్ 6 అంటే ఈ నెల 6 నుంచి జూలై 14 వరకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసిందనమాట. అయితే ఇప్పుడు మనం ఈ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్స్ని ఏ విధంగా రీఛార్జ్ చేయాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్స్ని రీఛార్జ్ చేయటం కోసం ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంతా. సో ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. అంటే వర్షపు నీటిని ఇది స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ జనరల్గా ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్స్ ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మోర్ వాటర్ దెన్ ది కెపాసిటీ ఆఫ్ the nature's capacity to rejuvenate its groundwater table అన్నమాట. సో దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లమ్. సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్తో పాటు ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్తో పాటు బిల్డింగ్ ట్యాంక్స్ అండి. సో బిల్డింగ్ ట్యాంక్స్ ఆర్ ఫార్మ్ ట్యాంక్స్ అని కూడా చెప్తారనమాట. బిల్డింగ్ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఫార్మ్ ట్యాంక్స్ ఆర్ ఫార్మ్ పాండ్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కంపోనెంటు. అండ్ దాంతోపాటు రైతుల్లో ఈ మైక్రో ఇరిగేషన్ ఏదైతే ఉందో ఈ మైక్రో ఇరిగేషన్ కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫార్మర్స్ నీడ్ టు అడాప్ట్ మైక్రో ఇరిగేషన్ అండి. మైక్రో ఇరిగేషన్ పైన ఫోకస్ చేయాలి, కమ్యూనిటీ ట్యాంక్స్ అనేవి బిల్డ్ చేయాలి, అండ్ ఇండివిజువల్ ట్యాంక్స్, పాండ్స్ లాంటివి బిల్డ్ చేయాలి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పైన ఫోకస్ చేయాలి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పైన కూడా ఫోకస్ చేయాలి. అండ్ ఈ మైక్రో ఇరిగేషన్లో పర్టికులర్గా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, రెయిన్ గన్ ఇరిగేషన్, సో ఇలాంటి మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ రీఛార్జ్ ఆర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్స్ని పెంచాలి సో అనే ఈ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టివ్ని రీచ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ నీటి భద్రత కోసం నీటి సంఘాల బాధ్యత అనే 100 డేస్ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటికి ఇంప్లిమెంట్ చేయబోతుందండి. ఇది ఏప్రిల్ 6. సో ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అనమాట. సో క్లియర్ అండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 100 డేస్ ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్. ఈ మెజర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఏ జిల్లాల్లో స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఫోకస్ చేయబోతుంది అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని ప్రియారిటీ జోన్స్ని కూడా గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుందన్నమాట. ఈ ప్రియారిటీ జోన్స్ ఏంటి అంటే ఏ మండలాల్లో ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏదైతే ఉందో అది 15 మీటర్స్ కంటే తక్కువగా ఉందో ఆ మండలాలని ప్రియారిటీ మండల్స్గా ఆర్ ప్రియారిటీ జోన్స్గా ఐడెంటిఫై చేసి ఈ 100 డేస్ ఈ వాటర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో దీనిలో భాగంగా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటారు
అదేవిధంగా ఎలాంటి మెకానిజమ్స్ తీసుకొని ఈ వాటర్ టేబుల్స్ని ఇంక్రీజ్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేద్దామండి. బట్ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఈ 100 డేస్లో గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే దాదాపు అట్లీస్ట్ 1 మీటర్, సో 1 మీటర్ అయినా సరే ఈ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్ని ఇంక్రీజ్ చేయాలి. సో ప్రియారిటీ జోన్స్ ఏంటండి? ప్రియారిటీ జోన్స్ ఏవంటే ఏ మండలాల్లో అయితే వాటర్ టేబుల్స్ 15 మీటర్స్ కంటే తక్కువ ఉంటాయో అవి ప్రియారిటీ మండల్స్. సో ఈ ప్రియారిటీ జోన్స్గా తీసుకొని ఈ 100 డేస్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఈ 100 డేస్లో వాటర్ టేబుల్స్ని ఎన్ని మీటర్స్ ఇంక్రీజ్ చేయాలండి? 1 మీటర్ ఇంక్రీజ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసిందనమాట. సో ఇది స్పెసిఫిక్గా దీని ఆబ్జెక్టివ్. సో ఇక్కడ మనం ఒకసారి డీటెయిల్స్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ రీఛార్జ్ కోసం, అంటే భూగర్భ జలాల పెంపుదల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే నీటి భద్రతకు సాగునీటి సంఘాల బాధ్యత, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాటర్ సెక్యూరిటీ. మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి, ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ అనేవి దే ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ the existing water resources, right? And they also play a very important role in efficient utilization of existing water resources అన్నమాట. Now earlier మనం ఒక స్కీమ్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేంటంటే ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన. ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన అనే ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం 2015లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏదైతే ఉందో ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. అండ్ ఈ కృషి సించాయి యోజనలో భాగంగానే ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దే ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో దీనిలో భాగంగా ఈ వాటర్ యూజర్ అసోసియేషన్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాటర్ సెక్యూరిటీలో భాగంగా దాదాపు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ కార్యాచరణ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఈ భూగర్భ జల మట్టాలు ఏవైతే ఉన్నాయో, అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని 1 మీటర్ కంటే ఎక్కువగా పెంచడం, అంటే 1 మీటర్ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఈ నెల అంటే ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమయ్యి జూలై 14 100 డేస్ వరకు కొనసాగుతుంది. అండ్ దీనిలో భాగంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సో గవర్నమెంట్ విల్ ఐడెంటిఫై ది వర్క్స్ అనమాట. సో వర్క్స్ దాట్ నీడ్స్ టు బి కంప్లిమెంటెడ్ ఆర్ కంప్లీటెడ్. అండ్ దానిలో భాగంగా కొన్ని ప్రియారిటీ జోన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్రియారిటీ జోన్స్ ఏంటండి? ఎక్కడైతే భూగర్భ జలాలు 15 మీటర్ల కంటే తక్కువగా ఉన్నాయో, ఏ మండలాల్లో అయితే తక్కువగా ఉన్నాయో ఆ మండలాలన్నింటినీ కూడా ప్రియారిటీ జోన్స్గా గవర్నమెంట్ ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎలాంటి పనులు చేపడతారు ఈ వాటర్ టేబుల్ని ఇంక్రీజ్ చేయడానికి, సో అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగా. సో ఇందులో పర్టికులర్గా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను వాటర్ షెడ్ మేనేజ్మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో పర్టికులర్గా ఈ నీటి సంరక్షణ పనులు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి గవర్నమెంట్ చేపట్టబోతుంది అనమాట. సో అర్లియర్ మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక స్కీమ్ ఉండేది. ఈ స్కీమ్ని రీసెంట్గా గవర్నమెంట్ చేంజ్ చేసి వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ అంత్యోదయ మిషన్ గ్రామీణ్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. సో మన్రేగాలో 100 డేస్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఈ వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ అంత్యోదయ మిషన్ గ్రామీణ్లో 125 డేస్ ఎంప్లాయ్మెంట్, అంటే లీగల్ గ్యారంటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ అనమాట. సో ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ వికసిత్ భారత్ రామ్జీ అనే ఒక స్కీమ్తో లింక్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారనమాట గవర్నమెంట్. సో దానిలో భాగంగానే ఎక్కడైతే ఈ నీటి పారుదల చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్ని పునరుద్ధరించడం, రీస్టోరేషన్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ అండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ పైన దృష్టి పెట్టడం, అంటే రీస్టోర్ చేయటం, వాటి స్ట్రెంగ్తన్ చేయటం. అండ్ దీనివల్ల ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎఫెక్టివ్గా జరగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కూడా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీనిలో భాగంగా చేపట్టే పనులు ఏంటి అంటే చెరువు గట్లు బలోపేతం,
స్ట్రెంగ్థనింగ్ ది ట్యాంక్ బండ్స్. సో ఈ చెరువు గట్లు బలోపేతం ఎలా చేస్తారు అని అంటే గ్రామ పంచాయతీ అనుమతితో ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో వర్కర్స్తో ఈ ట్యాంక్ బండ్స్ అనేవి స్ట్రెంగ్థెన్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటు పూడిక తీత, ఫీడర్ ఛానళ్ళ క్లీనింగ్, అంటే డీసిల్టింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనివల్ల ఏంటంటే వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దే కెన్ క్యారీ అ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. తర్వాత చెరువులను సమీప నీటి వనరులతో అనుసంధానించడం, కనెక్టింగ్ ట్యాంక్స్ విత్ వాటర్ సోర్సెస్, కొత్త నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటు. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ అండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 100 days స్కీమ్ ఫర్ ద వాటర్ కన్జర్వేషన్ కోసం ఈ పనులన్నీ కూడా గవర్నమెంట్ టేకప్ చేయాలని డిసైడ్ చేసుకుందనమాట. రైట్. అయితే మానిటరింగ్ కోసం ఒక స్పెసిఫిక్ మెకానిజం కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ పనులన్నింటినీ పర్యవేక్షించడానికి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ దాంతోపాటు అవేర్ ఇట్లాంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఆల్రెడీ జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ 100 daysలో ఈ పనులను కూడా జియో ట్యాగింగ్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే పనుల్లో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెరగడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఎలాంటి టెక్నాలజీస్ని యూజ్ చేస్తుందంటే అవేర్ అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వీటిని యూజ్ చేయడానికి గవర్నమెంట్ డిసైడ్ అయిందనమాట. సో మనందరికీ తెలిసిందే భూగర్భ జలమట్టాన్ని ఎన్ని మీటర్లకు పెంచాలని లక్ష్యం అండి? 1 మీటర్కి పెంచాలని. ఏవి ప్రియారిటీ జోన్స్ అండి? ఏ మండలాల్లో అయితే భూగర్భ జలాలు 15 meters కంటే తక్కువ ఉన్నాయో అవి ప్రియారిటీ జోన్స్. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయండి? మహాత్మా గాంధీ అంటే ఎంజీ నరేగా ఆర్ రీసెంట్గా గవర్నమెంట్ నేమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి అండ్ దాంతోపాటు జలశక్తి అభియాన్ వంటి కేంద్ర పథకాల నుంచి నిధులు సమకూర్చుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. అండ్ మనకి పంచాయతీలో గ్రామసభ ఉంటుందండి, ప్రతి పంచాయతీలో కూడా గ్రామసభ ఉంటుంది. ఈ గ్రామసభ అప్రూవల్తో పనులను గుర్తించడం జరుగుతుంది అండ్ ఆ గ్రామసభ అప్రూవల్తోనే పనులు పూర్తి చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఒక హైరార్కీని ఎస్టాబ్లిష్ చేశారు. విలేజ్ లెవెల్లో గ్రామసభ, మండల్ లెవెల్లో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా జిల్లా లెవెల్లో కలెక్టర్ హెడ్గా ఉంటారనమాట. ఈ పనుల్ని మానిటర్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి రెగ్యులర్గా. రైట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే మైనింగ్ ప్రాంతాల అభివృద్ధికి కొత్త దిశ. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అండి. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్, ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి 2016లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో 2016లో ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి ఒక రకంగా స్టాచ్యుటరీ బాడీస్ అండి. దే ఆర్ స్టాచ్యుటరీ బాడీస్. సో స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఏంటంటే ఇవి పార్లమెంట్ లా బ్యాకింగ్తో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి బాడీస్ అనమాట. అంటే ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అనే దానికి ఒక లీగల్ బ్యాకింగ్ ఉందన్నమాట. లీగల్ బ్యాకింగ్ ఎలా ఉంది అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015లో పార్లమెంట్ పాస్ చేసిందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2015, ఈ యాక్ట్ని పార్లమెంటు 2015లో పాస్ చేసింది. సో ఈ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్లో అయితే మైనింగ్ జరుగుతుందో ఆ డిస్ట్రిక్ట్స్లో ఈ మైనింగ్ వల్ల ఇబ్బంది పడే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మైనింగ్ లీజ్ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయల్టీ రూపంలో కొంచెం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లించిన మొత్తం అంతా కూడా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్లోకి వెళ్తాయి. ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి ఇంపార్టెంట్ వెల్ఫేర్ ఆబ్జెక్టివ్స్ కోసం ఆ రాయల్టీ మనీని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్
అల్లూరు సీతారామరాజు జిల్లా ఉందండి, మన్యం జిల్లా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. సో మన్యం జిల్లాలో కూడా మైనింగ్ జరుగుతుంది కదా. సో ఈ మైనింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ ఉండే పీపుల్లో, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో ఈ జిల్లాలో, ఆ మైనింగ్ చేసే వాళ్ళు రాయల్టీలో సర్టెన్ పర్సెంట్ అంటే 30% కానీ 10% కానీ 15% కానీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ చెల్లించాల్సి ఉంటుందండి. ఎవరికి చెల్లించాలి అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్కి చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ ఏం చేస్తాయంటే ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్లో ఈ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం కానీ, అదే డిస్ట్రిక్ట్లో ఎడ్యుకేషన్ కోసం కానీ, అదే డిస్ట్రిక్ట్లో హెల్త్ కేర్ కోసం కానీ, శానిటేషన్ కోసం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ, రూరల్ రోడ్స్ కోసం కానీ ఈ నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధుల్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికోసం ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2015. సో దానిలో భాగంగానే ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి స్టాచ్యుటరీ బాడీస్ అండి. సో గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి స్టాచ్యుటరీ బాడీస్ అనమాట. నేను అగైన్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్. సో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2015 పార్లమెంట్ పాస్ చేసిందో, పార్లమెంట్ పాస్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ రూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ 2016లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ ఇమీడియట్గా ఈ లా పాస్ చేసిన తర్వాత పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ రూల్స్ ఏ ఇయర్లో పాస్ చేసిందండి? 2016లో ఈ రూల్స్ని తీసుకుని రావడం జరిగిందనమాట. ఈ రూల్స్ ప్రకారం ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో క్లియర్ అండి. సో అంటే 2016లో ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అనమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండ్స్ని వాళ్ళు ఖర్చు చేయటం లేదనమాట. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ని ఖర్చు చేయకపోవటం, ఏవైతే ప్రాజెక్ట్స్ని వాళ్ళు చేపట్టాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్స్ని ఆన్ టైం ఇంప్లిమెంట్ చేయకపోవటం, అంటే ఈ ప్రాజెక్ట్స్ అనేవి డిలే అవుతూ వస్తుందన్నమాట. సో ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లార్జ్లీ అన్స్పెంట్ అనమాట. ఈ ఫండ్స్ని స్పెండ్ చేయకపోవటం అండ్ దాంతోపాటు ఈ పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి ఎక్కువ అవ్వటం, అండ్ దాంతోపాటు కొన్ని చోట్ల వేరే స్కీమ్స్కి ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయటం, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ ఫేస్ చేస్తున్నాయి అన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ యొక్క కీ రోల్ని అర్థం చేసుకొని ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వెల్ఫేర్ కోసం, ఆ డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఈ మైనింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇన్ ఎ టైం బౌండ్ మేనర్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు దానిలో 70% మనీ నీరు, ఆరోగ్యం, విద్య, శానిటేషన్ అండ్ రోడ్స్, సో ఇలాంటి వాటికి అంటే 70% నిధుల్ని ప్రియారిటీ ఏరియాస్కి ఖర్చు చేయాలి, ప్రాధాన్య రంగాలకి ఖర్చు చేయాలి. అందుకోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెక్స్ట్ 5 years కోసం ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకురావాలని నిర్ణయించుకుందనమాట. ఒక సమగ్ర ప్రణాళికను తీసుకురావాలి అని నిర్ణయించుకుంది. అండ్ దీనిలో భాగంగా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ని ఆ డిస్ట్రిక్ట్స్లో శాశ్వత ఆస్తులను క్రియేట్ చేయాలి, అంటే ఒక ప్రొడక్టివ్ అసెట్స్ని క్రియేట్ చేయాలి. ఈ ఫండ్స్ని ఆ డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నారో, మైనింగ్ వల్ల డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఈ ఫండ్స్ని యూజ్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక 5 years కాంప్రహెన్సివ్ ప్లాన్ని తీసుకురావాలని డిసైడ్ చేసుకుందనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అనేది ఏంటండి? స్టాచ్యుటరీ బాడీ. నేను ఆల్రెడీ చెప్పాను ఇది స్టాచ్యుటరీ బాడీ బికాస్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015. ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారండి? మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఇవి ఎస్టాబ్లిష్ చేస్తారు. సో
ఆల్ ఓవర్ ఇండియా దాదాపు 640+ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట, కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ దాంతోపాటు ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ టేకప్ చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈ వర్క్స్ అనేవి దే ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది లోకల్ కమ్యూనిటీస్. ది లోకల్ కమ్యూనిటీస్ పర్టికులర్లీ దే ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ బై ద మైనింగ్ అండ్ దిస్ ఫండ్స్. సో ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద లీజ్ హోల్డర్స్, అంటే 10% to 30% రాయల్టీ దట్ దే నీడ్ టు పే టు ద డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనమాట. రైట్, స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ గురించి సెక్షన్ 9B అనేది సెక్షన్ 9B ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ మాట్లాడుతుందండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, ఒక స్టాచ్యుటరీ ట్రస్ట్. సో ఈ యాక్ట్ పాస్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి రెలవెంట్గా రూల్స్ని తీసుకుని వచ్చి ఇమీడియట్గా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాయి. అండ్ దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ రూల్స్ 2016 తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ని ఆల్ మైనింగ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ దీనిలో భాగంగానే ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ కూడా తీసుకుని వచ్చింది. అదేంటంటే ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన అనమాట. సో ఈ ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన అనేది టు ఇంప్లిమెంట్ ది ప్రాజెక్ట్స్ టు బెనిఫిట్ ది మైనింగ్ ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ అండ్ ఏరియాస్ అనమాట. సో ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి సో 4th April 2026 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిసైడ్ చేసుకుందనమాట. అంటే రబీ పంట ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించుకుందండి. రైట్, సో మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది నో వరీస్ అబౌట్ దిస్. సో క్రాపింగ్ సీజన్స్ ఎన్ని ఉంటాయండి? జనరల్గా మనం బ్రాడ్గా మాట్లాడుకుంటే క్రాపింగ్ సీజన్స్ ఖరీఫ్ సీజన్ ఒకటి ఉంటుంది, రబీ సీజన్ ఒకటి ఉంటుంది, ఒక షార్ట్ సీజన్ అనేది జైద్ సీజన్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్ ఎండ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ది అక్టోబర్ అనమాట. సో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుందన్నమాట. అక్టోబర్ నుంచి దాదాపుగా ఫిబ్రవరి మార్చ్, సో ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా అంటే అక్టోబర్, సో అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కూడా రబీ సీజన్ అనమాట. రైట్, సో అక్టోబర్ నుంచి మార్చ్ వరకు రబీ సీజన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రైస్ని రబీ పంటగా కూడా ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. అది మన అందరికీ తెలిసిన విషయమే. రైట్, సో రైస్ని రబీ క్రాప్గా అంటే ఖరీఫ్లోని కల్టివేట్ చేస్తారు, రబీలో కూడా కల్టివేట్ చేస్తారు అనమాట. సో ఇది క్లియర్ అండి. సో తర్వాత ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్పి అనమాట, మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎవరు అనౌన్స్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండి. స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే మనం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఇట్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ ఎంఎస్పిని అనౌన్స్ చేస్తుందన్నమాట. ఇట్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఈ క్యాబినెట్ కమిటీకి ఎంఎస్పిని ఎవరు రికమెండ్ చేస్తారండి? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ అండి. ఇది ఎంఎస్పీస్ని రికమెండ్ చేస్తుంది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. అండ్ ఫైనల్లీ ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఒక డెసిషన్ తీసుకొని ఖరీఫ్ అదేవిధంగా రబీ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే 2 సార్లు సంవత్సరానికి ఈ ఎంఎస్పి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ కల్టివేట్ చేస్తున్నారా, రైస్కి 1 క్వింటాల్కి 2,000 రూపాయలు ఎంఎస్పి కనీస ధరగా అనౌన్స్ చేయబడుతుంది. అంటే కనీస ధర 2,000 రూపాయలు ఇవ్వబడుతుంది. రైతులు తమ పండించిన పంటని మార్కెట్కు తీసుకుని వెళ్ళిన తర్వాత మార్కెట్ ధర 2,000 రూపాయల కంటే తక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి తీసుకుని రావచ్చు ఆ ధాన్యాన్ని. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ప్రభుత్వం మీ దగ్గర నుంచి 2,000 రూపాయలకి ధాన్యం కొనుక్కుంటుంది అనేదే ఇక్కడ ఎంఎస్పి యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. క్లియర్ అండి. సో ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారండి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని ఆ ధాన్యాన్ని గోడౌన్స్లో స్టోర్ చేస్తుంది. అండ్ ఈ స్టోరేజ్నే ఏమంటారు అంటే బఫర్ స్టాక్స్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారండి? బఫర్ స్టాక్స్ అంటారు. సో ఈ గోడౌన్స్లో స్టోర్ చేసిన తర్వాత ఈ గోడౌన్స్ నుంచి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా ఈ గోడౌన్స్ నుంచి ఎఫ్సిఐ గోడౌన్స్ నుంచి ప్రతి స్టేట్కి కూడా ఈ ధాన్యం, ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తాయి, కర్ణాటకకి వెళ్తాయి, తెలంగాణకి వెళ్తాయి అండ్ తమిళనాడు కూడా వెళ్తాయి అనమాట. అంటే ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేసిన తర్వాత గోడౌన్స్ నుంచి ప్రతి స్టేట్కి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. సో ఇట్లాగ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇది ఇంకా స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట. స్టేట్ గోడౌన్స్లో ఒకసారి ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేసుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంటే వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. సో ఇదండి ఓవరాల్ స్ట్రక్చర్. సో ఎంఎస్పీ అనౌన్స్ చేసిన తర్వాత ధాన్యాన్ని ఎవరు ప్రొక్యూర్ చేస్తారంటే ఎఫ్సిఐ. కానీ ఇక్కడ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది ధాన్యాన్ని, అది మనకి మెయిన్ క్వశ్చన్ అనమాట. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా ప్రొక్యూర్ చేయాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ కదా టార్గెట్స్ పెట్టాల్సింది, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కదా సో ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది. బట్ ఇక్కడ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది అనేదే మనకి కీ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ అడ్రస్ చేయడానికి రీసెంట్గా మనకి ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకుని రావడం జరిగింది అనమాట. డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అండి. ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇందులో నో ఇష్యూ అనమాట. సో యాక్చువల్గా మనకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్కి మనకి ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తుందండి? రైస్ ఎక్కడి నుంచి వస్తుందంటే జనరల్గా ఎఫ్సిఐ గోడౌన్స్ నుంచి ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేసి ఎఫ్సిఐ గోడౌన్స్ నుంచి ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్కి రైస్ ఇవ్వబడుతుంది అనమాట. అయితే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా లార్జ్ నెట్వర్క్ ఉంది కదండి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి అవసరమైనటువంటి ధాన్యాన్ని మీరే ప్రొక్యూర్ చేసుకొని మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, రైట్? సో మీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి అవసరమైనటువంటి ధాన్యాన్ని మీరే ప్రొక్యూర్ చేసుకొని మీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సప్లై చేసుకోండి. మీరు ఎంత ధాన్యం అయితే ప్రొక్యూర్ చేసుకున్నారో దానికి తగ్గ ఎంఎస్పీని నేను మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాను అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్తో చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ధాన్యం ప్రొక్యూర్ చేయకుండా స్టేట్ గవర్నమెంట్స్నే మీరు ప్రొక్యూర్ చేయండి, నేను ఎంతైతే ఎంఎస్పీ అనౌన్స్ చేశానో ఆ ఎంఎస్పీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను. సో మీరే ప్రొక్యూర్ చేసుకుని మీరే మీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది. దీన్ని ఏమంటారంటే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో 4th April 2026 నుంచి రబీ ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుందనమాట. ఎన్ని ధాన్యం కొనాలని డిసైడ్ చేసుకుంది అంటే దాదాపుగా 23 లక్షల టన్నులు, ఈ సీజన్లో 23 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. అండ్ దాదాపు 1917 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని కూడా ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో రైతులు పండించిన ధాన్యం ఎంఎస్పికి అమ్మవచ్చు అనమాట, రైట్? సో క్లియర్ అండి డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫార్మర్ పండిస్తారు కదండి ఖరీఫ్ అండ్ రబీ. సో ఖరీఫ్ అండ్ రబీ ఫార్మర్ పండించిన తర్వాత ఫార్మర్ సెల్స్ దిస్ ప్రొడ్యూస్ టు ది ఎఫ్సిఐ. అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరు ప్రొక్యూర్ చేస్తారండి ఫుడ్ గ్రెయిన్స్? ఇట్ ఈస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైట్? సో దీన్ని ఏమంటారంటే ఎంఎస్పీని ఏమంటారంటే ప్రొక్యూర్మెంట్ ఎట్ ఎంఎస్పీ. అంటే ఫార్మర్ గివ్స్ ఫుడ్ గ్రెయిన్స్ టు ఎఫ్సిఐ అండ్ ఎఫ్సిఐ ఇన్ రిటర్న్ పే ఫార్మర్ ఎంఎస్పీ, రైట్ అండి? క్లియర్. సో ఇప్పుడు ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత ఈ ఎఫ్సిఐ గోడౌన్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఈ ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి అన్నమాట. ఈ ఎఫ్సిఐ గోడౌన్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రైస్ అయితే చెల్లిస్తుందో ఆ ప్రైస్ని సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటారనమాట. సో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి, ఈ ఫుడ్ గ్రెయిన్ సెంటర్ నుంచి స్టేట్కి వెళ్ళే ఫుడ్ గ్రెయిన్ అనేది హైలీ సబ్సిడైజ్డ్ అనమాట. సెంటర్ ఎంత అయితే ఖర్చు చేస్తుందో ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ కోసం దానిలో నాట్ ఈవెన్ హాఫ్, like around 25% to 20% just
సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అని చెప్పేసి తక్కువ సబ్సిడీతో స్టేట్ గవర్నమెంట్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ గోడౌన్స్లో స్టోర్ చేసుకుంటారు. సో వాళ్ళ గోడౌన్స్లో స్టోర్ చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ చేసుకుని ఫేర్ ప్రైస్ షాప్స్కి చేసుకుంటారు అనమాట. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు. అండ్ ఫేర్ ప్రైస్ షాప్స్ నుంచి డైరెక్ట్గా బెనిఫిషరీకి వెళ్తుంది. సో సేల్ ఆఫ్ గ్రెయిన్స్ అట్ అ సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అనమాట. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి, ఈ ఫుడ్ గ్రెయిన్ ఏదైతే ఉందో అండర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ హైలీ సబ్సిడైజ్డ్ అనమాట. చాలా ఎక్కువ సబ్సిడీ ఇవ్వబడుతుంది. అండ్ ఈవెన్ సమ్ స్టేట్స్లో ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ సబ్సిడీ అమౌంట్ని సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టుగెదర్ భరిస్తున్నాయండి. అండ్ దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.